తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అడవుల సంరక్షణకు ప్రాధాన్యతని ఇస్తూనే సంప్రదాయ హస్తకళాకారుల జీవనోపాధికి భద్రత కల్పించేలా అటవీశాఖ ఆధ్వర్యంలో క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు సిద్దమవుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో మొదటి విడతలో 6 క్లస్టర్ల పరిధిలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. చెక్కలపై శిల్పాలు చెక్కే కళాకారుల కోసం కలప సేకరణను ప్రారంభించిన అధికారులు రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం సమీపంలో సామిల్ వద్ద సెంట్రల్ వుడ్ బ్యాంక్ను సిద్దం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో భాగంగా హస్తకళలకు వినియోగించే కలపను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి హస్తకళకు ప్రత్యేకమైన కలప అవసరం ఉంటుందని, అందుకు తగ్గట్లుగా క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ అటవీ శాఖను ఆదేశించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన పవన్ కలప నిల్వల ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న వుడ్ బ్యాంకులు, కలప నిల్వల వివరాల్ని అధికారులు పవన్ కు వివరించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ ను వుడ్ బ్యాంకుగా మార్చినట్లు తెలిపారు. కొండపల్లి బొమ్మల తయారీదారులకు అవసరమైన తెల్లపొనికి సేకరణ ప్రక్రియను ప్రారంభించామన్నారు. ఏటికొప్పాక లక్కబొమ్మల కళాకారులకు తక్షణ సేవలు అందించేందుకు వీలుగా ఒక ప్రైవేటు వాణిజ్య భవనాన్ని అద్దెకు తీసుకుని కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అన్నమయ్య జిల్లా శెట్టిగుంటలో లేపాక్షి హ్యాండ్ క్రాఫ్ట్ సొసైటీకి చెందిన కామన్ ఫెసిలిటీ సెంటర్ ను క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుగా గుర్తించామని, ఇక్కడ 50 ఘనపు మీటర్ల టేకు, 150 ఘనపు మీటర్ల నాన్ టేకు కలప సిద్దం చేశామన్నారు. తిరుపతి జిల్లా మాధవమాల చెక్క బొమ్మల కోసం పాత ఎర్రచందనం డిపోను వుడ్ బ్యాంకుగా అభివృద్ది చేస్తున్నామని, వీరికి 14.158 ఘనపు మీటర్ల నారి ఏపీ, 8.495 ఘనపు మీటర్ల ఆకేసియా కటేచు కలపను సేకరించామన్నారు. ఉదయగిరి కళాకారుల కోసం ప్రస్తుత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ క్వార్టర్స్ ను వుడ్ బ్యాంకుగా మార్చినట్లు చెప్పారు. బొబ్బిలి వీణల కళాకారులకు గొల్లపల్లి క్రాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ ను వుడ్ బ్యాంకుగా గుర్తించామన్నారు. 15.66 ఘనపు మీటర్ల పనస, రోజ్వుడ్ కలప సిద్దం చేశామని చెప్పారు. ఎడ్లబండ్ల తయారీకి ఖ్యాతిగాంచిన ఏలూరు జిల్లా కాపవరంలో టేకుతో పాటు ఇతర కలప వుడ్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాజమహేంద్రవరం సెంట్రల్ వుడ్ బ్యాంకులో వెదురు బొంగులు, రోజ్వుడ్, టేకు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. వారసత్వ కళలకు ప్రాణం పోసి కళాకారులకు అండగా నిలిచేలా వుడ్ బ్యాంకులు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా పవన్ అన్నారు. క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల నిర్వహణ అత్యంత పారదర్శకంగా ఉండాలని, క్లస్టర్ల వారీగా కళాకారుల కలప అవసరాల్ని అంచనా వేసి అందుబాటులో ఉన్న కలప వనరుల్ని శాస్త్రీయ పద్ధతుల్లో మ్యాపింగ్ చేయాలని సూచించారు.